దేవుడు మనందరినీ జ్ఞాపకము చేసుకొని మరొక నూతన మాసంలో నన్ను ప్రవేశింపబెట్టి ఉన్నాడు. కాబట్టి గతించిన నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెలలన్నింటిలో మనము దేవునికి ఎట్టి రీతిగా కృతజ్ఞతలు ఉన్నామో నాకైతే తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ నూతన మాసంలో దేవుడు మనని నడిపించి ఉంటుండగా ఈ మాసంలో మనము దేవునికి కృతజ్ఞతలై దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని మనం తలంచుకుంటూ దేవుడికి మనము స్తుతులు అర్పించేవారుగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అంత మాత్రమే నీ వైపు నా వైపు ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఈ జీవితం మనకు అనుగ్రహింపబడ్డది దేనికి అంటే దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే. కాబట్టి దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని మనం తలపోసుకుంటూ దేవా ఇంతకాలము నన్ను కాచి కాపాడం, నీకు దూరంగా ఉంటున్నప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకొని మరచిపోక నేను కలిగిన నన్ను భద్రపరుచుకున్న స్తోత్రాలు అని ఇంకా ఉంటున్నా. ఈ సంవత్సరంలో ఇంకా 4 మాసాలు మాత్రమే వచ్చినాయి. ఆగస్టు అయిపోగానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, వాటి 4 months ఏవైతే మన ముందు ఉండబోతున్నాయో దేవుడు మన వైపు చూస్తుండగా ఈ 4 నెలలు దేవుడికి స్తుతులు అర్పించేవారుగా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని తలపోసుకుంటూ కృతజ్ఞత హృదయంతో మన హృదయాన్ని ఆయనకి అర్పించే వాళ్ళగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న పాట పాడుతుంది. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరికి సిద్ధపడ్డ నన్ను సిద్ధపరచు, నీలో నేను ఎట్టి రీతిగా ఆనందించాలో, ఎట్టి రీతిగా స్తుతించాలో, ఎట్టి రీతిగా నీతో కలిసి నేను జీవించాలో నువ్వు నాకు నేర్పించు, నన్ను అట్టి రీతిగా నడిపించు అని మనం కానీ దేవుని వేడుకుంటే కనుక దేవుడు అట్టి మార్గాల్లో మనని నడిపిస్తాం. ఇంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవు నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవు నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మంచి పురుగులో నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. అల్పుడను మంచి పురుగులో నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించితివి. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా,
కాబట్టి మనము దేవుని చేత పిలువబడ్డము, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డము. మన మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే, మనం ఎందుకు జీవిస్తున్నామంటే ప్రభువుని స్తుతించడానికి మాత్రమే మనము జీవిస్తున్నాము అని మనం ఎప్పుడు మర్చిపోతాం. దావీదు చక్కటి ప్రార్థన, దావీదు ఎన్నో ప్రార్థనలు చేసి ఉన్నాడు. చక్కటి ప్రార్థనలు మనకి బైబిల్లో ఆయన చేసిన ప్రార్థనలన్నీ మనము చదువుతుంటాము, ధ్యానిస్తూ ఉంటాము. అటు ప్రార్థన మనము చేయగలిగితే కనుక దేవుని సన్నిధిని మన వ్యక్తిగత జీవితాల్లో మనము అనుభవించగలుగుతాము. అందుకనే పాట పాటించే ఎంతటి వారు మనం దేవుని ముందు అంటే పరుగుదాము. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన జ్ఞాపకము చేసుకొని నేటి వరకు కూడా మనలో ఏ మనిషి లేనప్పటికీ కూడా ఆయన సజీవ లెక్కలో ఉంచి నీ నోటి ద్వారా ఆయన స్తుతింపబడాలని ఆయన ఎంతగానో ఆయన ఆశిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇద్దాము. దేవుని స్తుతించే విషయంలో ఎప్పుడు మానక ప్రతినిత్యము ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలి అని దేవుడు మన వైపు చూస్తున్నాడు. కాబట్టి దావీదు జీవితంలో చూసినట్లయితే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నుంచి, చిన్ననాటి నుంచి ఆయన రాజు అయ్యేంత వరకు, సింహాసనం మీద దేవుడు ఆయనని కూర్చోబెట్టేంత వరకు, వృద్ధాపంలో వచ్చినంత వరకు కూడా ఆయన దేవుణ్ణి స్తుతించడము మానలేదు. అందుకనే దావీదు గురించి చక్కటి సాక్ష్యం చెప్తాడు దేవుడు. ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తము ఎరిగిన వాడు అని చెప్తా ఉంటాం. కాబట్టి వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడి యొక్క చిత్తం ఏమైందో మన జీవితంలో మనం గుర్తించి దాన్ని నెరవేర్చే వారిగా దావీదు వలె మన జీవితాలు కూడా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము చూసుకున్నట్లయితే, దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యం నుంచి మనం చదువుకున్నాము. రాజున దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరం నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమాకాశముల యందుండు సమస్తము నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించు వాడవును. అందరికి బలమిచ్చు వాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాము. మా భూనివాసుల కాలము నీడ ఎంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మా దేవా యెహోవా, పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీదై ఉన్నది. నా దేవా, నీ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం కలిగిన వాడై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి
నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మన పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. చూడండి, ఇక్కడ చక్కటి ప్రార్థన దావీదు మహారాజు ఆయన దేవుని సన్నిధిలో ఆయన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ కదా, ఆయన వల్లనే సమస్తము కలిగను. ఆయన మనకి ఈరోజు ఈ స్థితిని ఇచ్చారు కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాము. యోహాను సువార్తలో అంటుంటాడు మొదటి అధ్యాయంలో ఏమంటారంటే, ఆయన వల్లనే సమస్తము కలిగాను, ఆయన లేకుండా ఏమీయో కలగలేదు. కాబట్టి దావీదుకి ముందుగానే తెలుసు ఏంటి అంటే దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. అందుకనే దేవునికి తన హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాము, మనం కానుకలు తీసుకొని వస్తున్నాము, లేకపోతే మన అవసరతలని దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాము, అవి దేవునికి తెలియపరుస్తున్నాము. అటు రీతిగానే అర్పణలు ఏమన్నా ఉంటే కనుక అర్పిస్తున్నాము. కానీ ఇక్కడ దావీదు ప్రార్థన మన జీవితాల్లో మనకి ఏమి నేర్పిస్తుంది, ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో దేవునికి కావాల్సింది హృదయం మాత్రమే. కాబట్టి వేరియస్ యువర్ హార్ట్ టుడే. అందుకని అంటాడు కదా, నీ ధనము ఎక్కడో నీ హృదయము అక్కడే ఉంటుంది. వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి. కాబట్టి దావీదు హృదయం ఎవరి దగ్గర ఉన్నది? దావీదు దగ్గర లేదు. దావీదు హృదయము దేవుని యందు, దేవుని సన్నిధిలో అది కుమ్మరింపబడి ఉన్నది. కన్నీటితోనే కృతజ్ఞత స్తుతి అర్పణలు అర్పిస్తూ ఆయన ప్రార్థిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా దేవునికి ఏదో చెయ్యాలి అనుకుంటూ ఉంటాం, కానీ అసలైనది చేయలేని వారుగా మనము ఉండిపోతూ ఉంటాము, మిగిలిపోతూ ఉంటాము. కానీ దావీదు ప్రార్థన ద్వారా నువ్వు నేను ఈరోజు జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించగలుగుతున్నావా? ఎన్ని రోజులైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీళ్లు విచ్చి కృతజ్ఞత భావాలతో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు కడిగి ఎన్ని దినాలు అవుతుంది? ఇంతగానే నువ్వు హెచ్చరించాడే, ఏ అర్హత యోగ్యత లేని మనని ఆయన ఇంతగానో ప్రేమించాడు, మనకి రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే కేవలము ఆయన వల్లనే. అందుకనే నీ కొరకు ఆయన, బైబిల్ ఏం చెప్తుంది, మన కొరకు ఆయన సర్వాన్ని విడిచిపెట్టి మన దరిద్రతని ఎంత ఆయన మీద వేసుకున్నాడు అంటే, ఎందుకు మన దరిద్రతను ఆయన మీద వేసుకున్నాడు తెలుసా? మనం ఐశ్వర్యవంతులుగా ఉండడానికి, చేయడానికి. కాబట్టి దావీదు జీవితంని మనం కానీ ధ్యానిస్తే కనుక, ద కింగ్ డేవిడ్ వాస్ రిచ్ ఇన్ ద స్పిరిట్. లోకంలో ఐశ్వర్యవంతుడుగానే ఉన్నాడు, అట్టి రీతిగానే ఆత్మలో మహా ఐశ్వర్యవంతుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి హీ వాజ్ వెరీ రిచ్ ఇన్ స్పిరిట్. ఎందుకంటే దేవుడు ఆత్మతోని నింపబడి, దేవుని ఆత్మతోని నడిపింపబడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రతినిత్యము ఆయన స్థితిని, ఆయన పూర్వాన్ని మొత్తము జ్ఞాపకము చేసుకుంటూ, దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని తలమోసుకుంటూ, he's just being praising God all the time, all his life. ఆయన వృద్ధాపంలో వచ్చేంత వరకు కూడా ఆయన దేవుణ్ణి స్తుతించడము దావీదు మానలేదు. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తామంటే, మందిరానికి వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, వివాహం జరిగినప్పుడు, బర్త్డే పార్టీస్ చేసుకున్నప్పుడు, పాస్టర్ గారిని పిలిపించి అప్పుడు స్తుతి ఆరాధన అనేది ఏదో అట్లా అలవాటు ఉంటుంది. కానీ దావీదు వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన సమయము సందర్భము లేకుండా ఆయన దేవుని స్తుతించాడు. ఎట్టి పరిస్థితులు కూడా నడిపింపబడుతున్నకి దావీదుకు తెలుసు తన దేవుడు ఎవరో. ఈరోజు మనకు ఒకటి తెలియదు, ఏంటో తెలుసా? మన దేవుడు ఎవరో అని మనకు తెలియదు. అందుకని దేవుడిని మనము స్తుతించలేని వారుగా మనం ఉంటూ ఉన్నాం. మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, దేవుడిని మనం స్తుతించాలి అంటే
మన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటూ ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది కేవలం దేవుడి వల్లనే అని నువ్వు గుర్తించగలిగితే కనుక నువ్వు దేవుడిని స్తుతించడము ఎప్పటికీ మానలేము. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం దేవుడిని స్తుతించాం. కాబట్టి మన జీవితాల్లో ప్రతినిత్యము దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన ఈ జీవితం ఆయనకి మనము స్తుతులు అర్పించేవారుగానే ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. డేవిడ్ ప్రైజ్డ్ ద లార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోల్ అసెంబ్లీ. అందరి ఎదుట ఆయన దేవుడిని స్తుతించాడంట. మనం మందిరంలోకి వస్తేనే దేవుడిని స్తుతిస్తాం, కానీ అందరి ఎదుట అనగా సమాజంలో మనము దేవుడిని స్తుతించేవారుగా లేము అని దావీదు యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, మందిరానికి వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ దేవుని స్తుతిస్తే సరిపోదు. ఆదివారం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తే సరిపోదు. నువ్వు సమాజంలో ఉంటున్నప్పుడు నీ వారం మొత్తంలో నీ దినాలు నువ్వు గడుపుతుండగా ఆ దినాల్లో కూడా నువ్వు అందరి మధ్యలో, అన్యుల మధ్యలో దేవుణ్ణి స్తుతించేవాడు నువ్వు ఉండాలి. దావీదు ఆత్మతో నింపబడి ఆయన నాట్యమాడాడు. అందుకని పాడుకుంటాం కదా, దావీదు వలె నాట్యమాడ. అది ఎప్పుడు నాట్యం ఆడతాం తెలుసా? దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే. ఈరోజు మనం నాట్యం ఆడడం కాదు కదా, చప్పట్లు కూడా కొట్టలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. సంతోషం ఉంటే చప్పట్లు కొడతాము, నిరుత్సాహంలో ఉంటే చప్పట్లు కొట్టడము మానేస్తాము. అంటే దేవుడు అంత చులకన అయిపోయాడు మనకి. దేవుడిని మనము అట్టి రీతిగా ఆయనని ఆరాధించలేని వారుగా మనము ఉంటున్నాము. మరి దావీదు వలె నాట్యం ఆడాలి అంటే దేవుణ్ణి వేడుకోవాలి. ఏంటంటే, ప్రభా ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచావు, ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. నీ ఆత్మతోని నన్ను నింపి నీలో నేను ఎట్టి రీతిగా ఆనందించాలో, హర్షించాలో నువ్వు నాకు నేర్పించు. నీ ఆత్మ సహాయము నాకు దయచేయి ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని నువ్వు దేవుడిని అడగగలిగితే కనుక దేవుడు తన ఆత్మతోని మనని ఆయన నింపుతాడు. కాబట్టి everlasting to everlasting, Lord, your greatness and your power and your glory and your majesty and your splendor for everything in heaven and earth is yours. ఇక్కడ ఈ భూమిలో మనం ఏవైతే మనము చూస్తున్నామో, మన కళ్ళ ముందు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అది మొత్తము ఆయన వల్లనే సృజించబడి ఉన్నది, కలిగించాడు. ఈరోజు ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు చేశాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు ఇంత చక్కగా ఈ వ్యక్తిని చేశాడని గుర్తించగలుగుతున్నాం. మనం కేవలము వ్యక్తి యొక్క అందాన్ని చూసి అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం, అంతేగాని చేసిన దేవుడిని మర్చిపోయే వారుగా మనం వచ్చినాం. కాబట్టి అంత రీతిగా కాక సృష్టికర్త అయిన దేవుడిని స్తుతించడము ప్రారంభించు. యవ్వనుడు అనే యవ్వన కాలమందు సృష్టికర్త అయిన దేవుణ్ణి you have to praise the Lord all times in your life. కాబట్టి యవ్వన కాలంలో ఉంటున్నాము, నీ సృష్టికర్తని మేము జ్ఞాపకము తెచ్చుకుంటున్నాము. సృష్టిని చూసి మనము ఆనందిస్తున్నామేమో కానీ సృష్టికర్తని బట్టి మనం ఆనందించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయేమో. ఒకసారి మన జీవితాలను సరిచూసుకొని సరిదిద్దుకొని నేటికన్నా నిన్ను నన్ను సృష్టించిన దేవుని వైపు చూస్తూ, ప్రభా నీ వల్లనే సమస్తము కలిగాను. ఈరోజు నువ్వు చూస్తున్న ఆకాశం ఏదైతే ఉందో అది ఆయన చేశాడు. నువ్వు ఏదైతే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చూస్తున్నావో అవి ఆయన వల్లనే కలిగినవి. అవి ఎవరి కోసం తెలుసా? అవి నీ కోసమే. నీ కొరకే దేవుడు అవిని సృష్టించి ఉన్నాడు. మన సృష్టిలో మనం కూడా ఒక భాగము. దేవుడు తన స్వరూపంలో మనని చేసుకొని ఉన్నాడు. కానీ సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించేవారు, సృష్టిని ఎక్కువ ధ్యానించేవారు ఎక్కువ మందిగా ఉంటున్నారు. కానీ దేవుడిని విడిచిపెట్టేవారు చాలా మందిగా ఉంటున్నారు. దేవుడిని విడిచిపెట్టేసి సృష్టిలోనే జీవించేవారు ఉంటున్నారు. అటు రీతిగా కాక మన జీవితాల్లో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. ఈరోజు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, ఏ స్థలంలో నేను దేవుడు వచ్చాడో ఆ స్థలంలో ఎందుకు వచ్చాడు తెలుసా? గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ అ పర్పస్ ఇన్ యూర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో అన్నా ఉంటుండొచ్చు, కానీ అక్కడ దేవుడు నిన్ను ఎట్టి రీతిగా వాడుకోవాలో, ఎట్టి రీతిగా నువ్వు దేవుడి చేతిలో వాడబడాలో నువ్వు ఆయన యొక్క నేర్చుకొని ఆ స్థలంలో ఉంటున్నావు. నువ్వు స్థలంలో దేవుడిని నువ్వు స్తుతించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 4వ వాక్యం చూడు.
100 verse 4. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన కుటుంబములో ప్రవేశించుము, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుము. Enter his gates with thanksgiving and his courts with praise. Give thanks to him and praise his name. ఈరోజు మందిరంలో నడిపింపబడుతున్నామని కృతజ్ఞత అర్పణలు అర్పించమంటలేదు ఇక్కడ. హిస్ గేట్స్ అంటే ఆయన సన్నిధికి మనము ఆ ద్వారములోనికి మనం ప్రవేశిస్తుండగా యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్. సో నీ అనుదిన జీవితంలో నువ్వు ప్రార్థన చేసే క్రైస్తవుడు అయితే కనుక నువ్వు ప్రతిదినము ఆయన గుమ్మంలోనికి ప్రవేశిస్తావు. అది కూడా ఎట్లా ప్రవేశిస్తావు అంటే ఒక గ్రేట్ఫుల్ హార్ట్తోని, ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్తోని, కృతజ్ఞత హృదయంతో నువ్వు ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తాము. కాబట్టి ఎవ్రీడే మన క్రైస్తవులుగా మనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. మంచిదే, అందరూ ప్రార్థన చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తున్న మనము దేవుని సన్నిధులకి వెళ్ళుచుండగా, సిద్ధపడుచుండగా, ఆయనని స్తుతించబోతుండగా, లేకపోతే ఆయనకి ప్రార్థించబోతుండగా ఫస్ట్ స్టెప్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఎంటర్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఈ కృతజ్ఞత భావము లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే గనక దేవుడు నీ ప్రార్థనని ఆలకించలేడు. కాబట్టి ఎవ్రీ టైం వెన్ ఎవర్ వి గెట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఒంటరి జీవితంలో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తుండగా, ఎందుకంటే మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఇరుకులు వస్తూ ఉంటాయి. అవి మనం ఇతరులకి చెప్పుకోలేని వారుగా మనం చాలాసార్లు ఉంటూ ఉంటాము. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవునికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవద్దని నేను చెప్పను, కానీ వెళ్తున్నా నువ్వు ఫస్ట్ లెర్న్ టు థ్యాంక్ హిమ్. ప్రభా, ఈ కష్టాలు నాకు ఎందుకు అనుమతించావు, నీకు వందనాలయ్యా. ఈ కష్టాలు నాకు అనుమతించినందుకు, ఈ కష్టాల నుంచి నన్ను నువ్వు తప్పిస్తావు, విడిపిస్తావు, నడిపిస్తావు, నీకు స్తోత్రాలు అని ఒక థ్యాంక్ఫుల్ హార్ట్తోనే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే కనుక దేవుడు తప్పక నీ ఏమంటారు యథార్థతను బట్టి నువ్వు నిజంగా ఆయన నీ హృదయపూర్వకంగా నువ్వు ఆయన స్తుతిస్తున్నావు బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఏ కష్టాలైతే నీ జీవితంలో ఆయన అనుమతించి ఉన్నాడో ఆ కష్టాల నుంచి నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. అంత మాత్రమే కాక ఆ కష్టాల నుంచి ఆయన నిన్ను నడిపిస్తాడు, వాటి నుంచి మనకి విడుదలని కలుగజేస్తాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఒకటే ఒకటి కోరుకుంటున్నాడు మానవుల దగ్గర నుంచి. ఏంటి అంటే నేను మిమ్మల్ని ఈ సృష్టిలో ఒక భాగంగా ఉంచి ఉన్నాను, ఈ సృష్టిలో మీరు కూడా ఒక భాగమై ఉన్నారు. అంత మాత్రమే కాక మీరు ప్రత్యేకింపబడ్డవారు, అనగా నా స్వరూపంలో నేను మిమ్మల్ని చేసుకొని ఉన్నాను. సో దేవుడు తన స్వరూపంలో మనం చేసుకున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే ఆయన స్వరూపం మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి మనం గుర్తించే వారమై ఉంటే కనుక మనం ఎప్పుడు ఆయనను స్తుతించేవారుగా ఉంటాము. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించడం ఎప్పుడు మానద్దు. ఈరోజు ఏమై ఉన్నామో, ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఎంతోమంది ఈ నెల చూడకుండా ఎంతమంది కాలగగ్నంలో కలిసిపోయారు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుడు ప్రతి నిమిషము మనకి ఆయుష్ పొడిగిస్తూ మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటుండగా ఆ దినానికి సరిపడినంత కృతజ్ఞత స్తుతి అర్పణలు దేవుడు నీ ఎదుట నుంచి నా ఎదుట నుంచి కోరుకుంటుండగా మనం ఆ దినానికి సరిపడినంత కృతజ్ఞత స్థుతులు ఆయన కనిపించే వారుగా మనం ఉంచుతామా? దేవునికి నీ ఆదివారం వచ్చి కారకాలు అక్కర్లే, దేవునికి నీ దశమ భాగం కూడా అక్కర్లే. దేవుడికి కావాల్సింది నీ హృదయం. కాబట్టి హృదయము దేనితో నింపబడి ఉన్నది. అందుకనే పాడుకుంటాం కదా, కృతజ్ఞతతో స్తుతి పాడదాం. కృతజ్ఞత కలిగి రావాలి దేవుని దగ్గర. దేవా, ఈరోజు నాకు ఈ స్థితిలో ఉంచావు, నన్ను ఇట్లా రీతిగా నడిపిస్తున్నావు, నువ్వు నన్ను నడిపించే దేవుడు అయినావు. రేపటి దినాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? రేపటి దినాన్ని గురించి చింతించేవారు ఎవరు? దేవుణ్ణి ఎరగని ప్రజలు. అందుకని రేపటి గురించి చింతించారు. జస్ట్
ప్రొసీడ్, గాడ్ ఇస్ విత్ యూ ఆల్ ద టైమ్. ఎందుకంటే నేను నడిపించేవాడై ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. అటు విశ్వాసము అటు సావాసంలో నువ్వు నిలిచి ఉంటే కనుక నువ్వు దేవుడిని ప్రతినిత్యము స్తుతించేవాడుగా నీ జీవితము మార్చబడుతుంది. ఈరోజు స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని భక్తులు చెప్తూ ఉంటారు. అవును, నిజమే. నీ స్థితి ఈరోజు మారతలేదు అని ఒకవేళ ఒక జవాబు, ఒక ప్రశ్న నీకు ఉంటే కనుక ఆ ప్రశ్నకి జవాబు ఏంటి తెలుసా? దేవుడిని స్తుతించడం ప్రారంభించు. నీకు నచ్చినట్టు కాదు, ఆయనకు నచ్చినట్టు. ఆయనకి నచ్చినట్టు నువ్వు దావీదు వల్లే నువ్వు ఆయన స్తుతించగలిగితే స్థితిగతులని మార్చే దేవుడై ఉన్నాను అని చెప్పేసి. అదే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. బలశౌర్యము గల యెహోవా ఎత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. చాలండి. గుడ్ అండ్ అప్రైట్ ఇస్ ద లార్డ్. ఆయన మంచివాడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. Therefore he instructs sinners in his ways. పాపులని ఆయన మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం పాపము చేశాము కనుకనే ఆయన స్తుతించలేని వారుగా అటు స్థాయికి దిగజారిపోయి ఉన్నాం. పాపము నేను ఏం చేస్తుందంటే నీ జీవితంలో, నా జీవితంలో పాపము మనని ఆయనని స్తుతించక అడ్డుకుంటూ ఉంటుంది. ఒకటి, పాపము నుంచి మనము విడుదల పొందుకోవాలి అంటే కనుక నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించాలా. పాపాన్ని నువ్వు జయించాలంటే నువ్వు దేవుని స్తుతించేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే హీఈస్ అన్ అప్రైట్ గాడ్. ఆయన ఏ తప్పిదమో లేదు. పాపము మనం చేసాం, మన పాపాల నిమిత్తము మనము పొందవలసిన శిక్ష ఆయన మన కొరకు ఆయన పొంది ఉన్నాడు. నీ పాపాల నిమిత్తము, నా పాపాల నిమిత్తము, మనందరి పాపాల నిమిత్తము కల్వరి శిలువలో ఆయన ప్రాణము అర్పించుకున్నాడు, ప్రాణ త్యాగము చేశాడు. కాబట్టి పాపము మనలో ఉన్నంత వరకు, పాపము మనని ఏలుతున్నంత వరకు మనము దేవుణ్ణి స్తుతించలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆ పాపం ఒకటే కారణము, నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా అది నిన్ను ఆపివేస్తుంది, నిలిపివేస్తుంది. కాబట్టి పాపము నువ్వు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ఈరోజు వేడుకోగలితే, దేవుణ్ణి నువ్వు గుర్తించగలితే, దేవుణ్ణి నువ్వు స్తుతించగలితే, దేవుని మార్గాల వైపు నువ్వు తిరగగలితే, అటు రీతిగా నువ్వు నడిపింపబడగలితే కనుక దేవుడు తప్పక మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉండగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే హీ గైడ్స్ ద హంబుల్ ఇన్ వాట్ ఇస్ రైట్ అండ్ టీచర్స్ దెమ్ హిస్ వేస్. తగ్గింపు హృదయంతో మనం రావాలి దేవుని దగ్గర. ఈరోజు తగ్గింపు ఉన్నదా? ఈరోజు యవనస్తుల నోట్లో నేను వింటా ఉంటాను, ఏంటి తెలుసా? ఈరోజు ఇట్లా అంటా ఉంటాను, తగ్గేదే లేదు. సినిమా డైలాగ్, ఎవరికి తగ్గేది లేదు. నువ్వు అమ్మ దగ్గర తగ్గించుకోకపోయినా దేవుని దగ్గర తగ్గించుకోకపోతే అనిచేస్తాడు నేను ఒకరోజు అనగదొక్కేస్తాడు కింద వేసి. మళ్ళీ ఎవరు నేను లేకపోయిన ఆరుడు కూడా ఉంటాడు. కాబట్టి తగ్గించుకో. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు తగ్గింపు కోరుకుంటాడు. తగ్గింపు హృదయంతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే కనుక నీ ప్రార్థన అవసరతలు కానీ, నీ విన్నపాలు కానీ దేవుడు ఆలకించి వాటికి పరిష్కారము దయచేస్తాడు. కాబట్టి నీ హృదయంలో నువ్వు గర్విస్తూ, గర్వము అనేది నీ హృదయంలో ఉండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే కనుక ఆ గర్వము ఏదైతే నీ హృదయంలో ఉన్నదో అది ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రార్థనని దేవుని దగ్గర చేరకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అందుకనే గర్వించదు దేవుని దగ్గర. ఎవరి దగ్గర గర్వం అనేది మన హృదయంలోనే ఉండద్దు. క్రైస్తవ జీవితం అంటే తగ్గింపు కలిగిన జీవితము. అందుకనే యేసు ప్రభు వారు కూడా శిష్యులకి నేర్పించాడు. ఏంటి అంటే మేడగదిలో ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి ప్రభు యొక్క ఆఖరి భోజనం ముందు తను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాల్ని ఆయన కడిగి ఉన్నాడు. నిన్ను వల్లనే పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి మనము దేవుని ఎట్లా ప్రేమిస్తున్నామో ఇతరులని కూడా అదే రీతిగానే ప్రేమించాల. నేను దేవుడిని ఎంతనో ప్రేమిస్తామండి అని పక్కన నుండి ద్వేషించామనుకో
నువ్వు దేవుడిని ప్రేమించేవాడివి కాదు, నువ్వు అబద్ధికుడవి అని బైబిల్ చెప్తున్నాను. కాబట్టి తగ్గింపు దేవుడి మన దగ్గర నుంచి కోరుకుంటున్నాం. అందుకే దేవుడు తగ్గింపు హృదయం నాకు అనుగ్రహించు. ఇదే శుద్ధ హృదయం అంటే. ఈ తగ్గింపు నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తగ్గింపు నీలో ఆయన చూస్తుండగా ఆయన వాక్యం అనే వెలుగుతో నేను నింపుతాడు. ఆయన మార్గాల్లో నేను ఆయన నడిపిస్తాడు. మనంతటా మనము దేవుడి మార్గాల్లో నడుచుకోలేము. బైబిల్ కాలేజ్కి వెళ్తే నీకు బైబిల్ కాలేజ్లో బైబిల్ నేర్పిస్తలేము, కానీ ప్రభు మార్గాలు వాళ్ళు నేర్పించలేరు. వాళ్ళ సొంత సిద్ధాంతాలు వాళ్ళు నేర్పిస్తారేమో, కానీ ప్రభు మార్గాల్లో వాళ్ళు నిన్ను నడిపించలేరు. నడుచుకోవాల్సింది మనం, నడిపించాల్సింది దేవుడు. దేవుడిని మనం వేడుకుంటే, దేవుడిని మనము అడిగితే, ప్రభా నీ మార్గాల్లో నేను నడుచుకొని కృపను నాకు దయచేయని దేవుడు నేను నన్ను ఒకటే ప్రశ్న అడుగుతాడు. ఏంటంటే తగ్గింపు నీలో ఉన్నదా? ఆ తగ్గింపు కానీ నువ్వు నా సన్నిధిలో నువ్వు కనపరచగలితే, నీ హృదయాన్ని నా సన్నిధిలో నువ్వు కుమ్మరించగలితే, కన్నీళ్లతోని నువ్వు పాపిగా ఒప్పుకోగలితే, పశ్చాత్తాపడగలితే, నేను నీ ప్రార్థనలో నేను ఆలకిస్తాను, నీ పాపాన్ని నేను క్షమిస్తాను. నీ తగ్గింపుని బట్టి నా మార్గాల్లో నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తాను. కాబట్టి ఆయన మార్గాల్లో మనము నడుచుకోవాలి అంటే మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. దావీదు అంత తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఒకప్పుడు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఎంత తగ్గింపో, సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా అదే తగ్గింపు కలిగి ఉన్నాడు. అదే మనం ఉంటామాట. గొర్రెలు కాచుకున్నప్పుడు అయితే ఏం లేదు, పూరి గుడిచింది, గొర్రెలు ఉన్నాయి, గొర్రెల్ని కాచుకున్నాము, అప్పుడు తగ్గించుకొని ఉన్నాం, ఎందుకంటే ఏమి లేని స్థితిలో ఉన్నాం. అదే దేవుడు మనం తీసుకుపోయి గొర్రెల కాపరిలో నుంచి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే మనం ఏం చేస్తాం? నా అంతటోడు ఎవడు లేడో అని కాళ్ళ దగ్గర వేస్తాం. ఎక్కడ కాళ్ళ దగ్గర వేస్తాం అక్కడ మెడలు ఇచ్చేస్తాడు దేవుడు. దావీదు ఎక్కడ అట్టి అహము అహంకారము కనపరచలేదు. తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో తను తాను కనపరుచుకున్నాడు. కనుకనే దావీదు నా హృదయం సారుడు అని దేవుడు ఒక బిరుదుని ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి తగ్గింపు అనేది క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి మెట్టు అదే క్రైస్తవ జీవితంలో. అందుకనే తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. కాబట్టి తగ్గించుకో. దావీదు అంతగా తగ్గించుకున్నాడు. దావీదు ప్రార్థనలు నేను ధ్యానిస్తున్నప్పుడు దావీదు ఒకప్పుడు ఒక గొర్రెల కాపరి, ఎందుకు పనికిరాని వాడు, ఎంపిక లేనివాడు, కుటుంబంలో ఒక గౌరవము ఏమీ లేనివాడు, ఆయన ఆ స్థితిలో ఉంటున్నప్పుడు కూడా ఆయనలో ఉందే తగ్గింపు. ఆ తగ్గింపే ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు ఆయనలో ఉంటున్న తగ్గింపు. కానీ ఆయనలో ఉంటున్న తగ్గింపు దేవుడు గుర్తించాడు. వీడే నాకు కావాలి, వీరికే నా ప్రజల మీద నేను రాజుగా నియమించుకుంటాను అని అంత తగ్గింపు దేవుని సన్నిధిలో కనపరిచాడు. కనుక దావీదుని, ఎక్కడో గుర్తింపు లేని దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నిర్మించి ఉన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు వాడుకోవాలి అంటే, నిన్ను దేవుడు స్థిరపరచాలి అంటే, అనేకులకి నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు నిన్ను చూస్తుండగా నేను తగ్గింపు అయినా కోరుకుంటున్నాను. దావీదులో ఆ తగ్గింపు ఉంది కాబట్టి దావీదు హెచ్చించబడ్డాడు. ఈరోజు మనలో తగ్గింపు లేదు కాబట్టి మనం ఏ స్థితిలో ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటున్నాం. అదే స్థితిగతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, దేవునికి ప్రార్థిస్తున్నాం. కానీ మన జీవితంలో తగ్గింపు లేని వారుగా అహము అహంకారము గర్వముతోని మనము విలువపడుతున్నాము. ఈ అహంకారము గర్వము అనేది నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నాశనానికి తీసుకొని వెళ్తుంది, సింహాసనంకి తీసుకెళ్ళదని. ఇక్కడ దావీదు గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఏంటంటే సింహాసనము అనగా పరలోక రాజ్యం. ఎక్కడో ఉంటున్న అరణ్యంలో ఉంటున్న లోకంలో పడిన దావీదుని ఆ పరలోక రాజ్యంలో సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవునితోని మనం యుగ యుగాలు జీవించాలి, ఆయన రాజ్యంలో మనం చేరుకోవాలి, ఈ యాత్రని ముగించబడ్డాక అనుకుంటే కనుక తగ్గించుకోవాలి. లోకంలో దేవుడు నేను ఎంత ఆశీర్వదిస్తున్నప్పటికీ అహము అహంకారము కనపరచకు.
ఎందుకంటే బైబిల్ చెప్తున్నది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి మా నాన్న ఎప్పుడు తిరుగుతా ఉండేటోడు, ఏమన్నా సార్ మీకు గర్వ సైతాన్ని పట్టింది రానప్పుడు అంటే అదొక దురాత్మ మనుషులమే రేపుతూ ఉంటుంది. ఆ దురాత్మని మనం అణిచివేయాలి అంటే కనుక మనం తగ్గించుకోవాలి. దేవా, ఎందుకయ్యా వీటి పరిస్థితుల్లో నన్ను నడిపిస్తున్నావు, ఇంకా నాకు ఏమేమి నేర్పించాలనుకుంటున్నావు, నాకు నేర్పించు, నన్ను నడిపించు అని దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక ఆయన సహాయము చేస్తున్నట్టున్నాడు. అదే కీర్తనల గ్రంథం చూడండి 89వ అధ్యాయం 11వ వాక్యం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్, అందుకని ఆయన ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన వల్లనే సమస్తము కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఎవ్రీథింగ్ విచ్ వి సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ and which we don't see in front of our eyes belongs to him. ఆయనకి సమస్తము చెంది ఉన్నాయి, ఆయన వల్లనే సమస్తము లేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి స్తుతించలేరు. కానీ ఇంకొకటి జ్ఞాపకం చేయగలుగుతాను నేను, ఏంటి అంటే సర్వ సృష్టి దేవుణ్ణి స్తుతిస్తున్నది. ఈరోజు మనుషులు దేవుణ్ణి గుర్తెరగక వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది. ఈరోజు సెకండ్పాడ బోనాల పండుగ జరుగుతుంది. ఈరోజు టీవీ పెట్టుకొని చూడండి, అక్కడ ఎంతమంది భక్తులు ఉంటారు. మరి లక్షల మంది మహంకాళి అమ్మవారి దగ్గరికి అని చెప్పి లక్షల మంది కూడుకుంటారు. వాళ్ళు స్తుతించే దేన్ని? సృష్టికర్తని కాదు, వాళ్ళు స్తుతించే దేన్ని? సృష్టిలో ఉన్న వాటిని దేవుళ్ళుగా భావిస్తూ వాళ్ళు స్తుతిస్తున్నాం. కానీ మనకి దేవుడు ధన్యకరమైన జీవితం ఇచ్చి ఉన్నాడు. ఏంటి తెలుసా? సృష్టికర్తని మనం స్తుతించే వారమై ఉన్నాము. ఈ దినాన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. విశ్రాంతి దినము అంటున్నాడు. దీన్ని నెమ్మది కలిగిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, ఆత్మతోనే వర్ధలింపజేస్తాడు, వాక్యంతోనే నింపుతాడు, వెలుగుమయంగా మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. కాబట్టి దిస్ ఇస్ ద డే విచ్ గాడ్ హస్ మేడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ పరిశుద్ధ దినం ఆయన కొరకు ఆయన ప్రత్యేకించుకున్నాడు. అంత మాత్రమే కాక ఈ దినాన్నంట 6 దినాలు చేసినాక ఆయన 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు ఆశీర్వదింపబడ్డ మనము నిజంగా ఆ ఆశీర్వాదాన్ని మనము తలపోసుకుంటూ ఆయన స్తుతించేవారుగా మనం ఉండగలుగుతున్నాము. లేకపోతే కనుక నేటి నుంచి అన్న ప్రభా, నా జీవితంలో నేను జీవించినంత కాలము ఏ దినము నీ సన్నిధిని కానక నీ ప్రత్యేకించుకున్న నీ పరిశుద్ధ దినాన నేను వెళ్ళి ప్రభా అనేక పరిశుద్ధులతో కలిసి నీ నామంలో నేను స్తుతించి నీ ఆత్మబలాన్ని పొందుకునే నీ జీవవాక్యాన్ని నేను పొందుకునే కృపను నీ వెలుగుమయంగా నా జీవితాన్ని నువ్వు మార్చి ప్రభా నేను దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక మనకి సహాయము చేస్తారంటాడు. కాబట్టి ఆకాశము అయినదే, భూమి కూడా ఆయనదే. ఇవి రెండు ఆయనవైతే మనందరం వారం ఆయన వారమే. అది మనం మర్చిపోవద్దు. అందుకని అంటుంటాడు, ఏమంటాడు అంటే మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నారు. యువర్ మై. మనుషులను చూసి మనము మావారండి అంటాం, లేకపోతే ఆ పిల్లని చూసి నా గర్ల్ ఫ్రెండ్ అంటాం, కొట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా వారు. మనుషుల వైపు చూడద్దు, దేవుని వైపు చూడు, దేవుడిని స్తుతించు. ఎందుకంటే ఎప్పుడు మరణము సంభవిస్తుందో నీకు తెలియదు. నీకు దేవుడిచ్చిన ఈ జీవితంలో ఆయన ఎంతగా స్తుతింపబడాలని ఆశించున్నాడో అది కానీ నువ్వు నెరవేర్చకుండా కానీ మరణిస్తే కనుక దేవుని రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. జాగ్రత్త. అందుకని సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించు. ఇన్ ఆల్ యువర్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, లెర్న్ టు ప్రైజ్ ది లార్డ్. స్థితిగతులను చూడద్దు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. నువ్వు దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో నీ స్థితిగతులన్నింటినీ ఆయన మార్చి వేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి.
దేనిని గురించి చింతపడకుడి గాని దేని గురించి కూడా చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. తెలియచేయుడి. కాబట్టి దేని గురించి కూడా చింతించద్దు. వాట్ ఇస్ దిస్? దీనికి ఏమైనా అర్థం ఉన్నదా? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడా? మన ముందు ఒక క్వశ్చన్. ఇట్ ఇస్ అ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు అంటున్నాడు, ఇది నా ఆజ్ఞ, దేని గురించి కూడా చింతించద్దు. నువ్వు ఒకవేళ చింతిస్తావు అయితే నేను నా వాడిని కాలేవు. చింతించదు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అర్పించు అంటున్నాడు. దావీదు జీవితం మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఆయన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించే వారిలో వచ్చాం. కాబట్టి దేవుడు మనకు కూడా పత్రికల ద్వారా కూడా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, యేసుప్రభు నీ కొరకు నా కొరకు ఆయన దేవుని రాజ్యాన్ని, తండ్రి యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి ఆయన మన కొరకు కల్వరి శిలువలో మరణించి మళ్ళీ పునరుద్ధరణై తిరిగి లేచి మళ్ళా 50 దినాలు ఈ భూమి మీద సంచరించి తన పరిశుద్ధాత్మని మన యుద్ధకు పంపించి ఈరోజు దేవుడు తండ్రి కుడి పాఠశాన కూర్చొని విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తూ అట్టి రీతిగానే అతి త్వరలో రాబోయే వాడై ఉన్నాడు. యూదా గోత్రపు సింహము వలె ఆయన రాబోతున్నాడు. ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వాళ్ళ కొరకు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ సిద్ధపాటులో మనం ఉన్నామా? అట్టి రీతిగా దేవుని మనం స్తుతించగలుగుతున్నామా? దేని గురించి కూడా చింతించగా మనం ఉండగలుగుతున్నామా? కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం దేని గురించి కూడా చింతించద్దు. యాకోబు రాసిన పత్రికలో ఎప్పుడు చెప్తుంటా కదా, ఏం చెప్తాను? నీ చింత యావత్తు నా మీద మోపద్దు, ఆయన మీద మోపద్దు. ముందే నేను కృంగిపోయి ఉన్నాను, ఏదో ఉందని ఇక్కడ నిలబడి అంతే, ఇంకా మొయ్యలేక బ్రతుకు భారము మోర్చబోయేది ఎందరో అని ఆ టైంలోనే నేను కూడా ఉన్నాను. కానీ ఆయన మీద మోపండి. చింత యావత్తు ఆయన మీద మోపితే ఆయన నీ గురించి చింతిస్తున్నాను అని చెప్తున్నాను. ఎందుకు ఆయన మన గురించి చింతిస్తున్నాడు అంటే, మనం మంచివారం అని కాదు, మనం పరిశుద్ధులం అని కాదు, మన నీతిమంతులం అని కాదు. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు కనుక మన గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఆయన చింతిస్తుండగా నేటి నుంచి అన్ని చింతలన్నింటినీ ఆయన మీద మోపేసి, ప్రభా ఈ దినాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈ దినంలో నేను ఎట్టి రీతిగా నీలో ఆనందిస్తూ నిన్ను స్తుతిస్తూ నేను ప్రేర్ చేస్తూ ముందుకు కొనసాగించుకునే కృపను నాకు దయచేయి, అటు జీవితాన్ని నాకు అనుగ్రహించు అని మనం దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే యూ నీడ్ డిసిప్లిన్. వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ బి అ డిసైపుల్. డిసిప్లిన్ కావాలి, ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేది కావాలి. సిస్టమాటిక్ లైఫ్ అంటే నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే, స్కూల్లో నేర్చుకోలేదు, కాలేజ్లో నేర్చుకోలేదు, అక్కడ స్నేహితులతో కలిసాను, స్నేహితులతో చెడిపోయాను. కానీ సిస్టమాటిక్ లైఫ్ అనేది నేను మా ఇంట్లో నేర్చుకున్నాను, మా పెద్దవాళ్ళని చూసి, నేనంతా చూసి నేను నేర్చుకున్నాను. పాస్టర్ గారిని చూసి ఏంటి అంటే, ఆమె పొద్దున్నే 3:30కి లేచి వాక్యం చదివేది, 3:30 నుంచి 5 వరకు వాక్య ధ్యానం చేసేది, దాని తర్వాత ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ నిద్రించేది, మళ్ళీ కరెక్ట్ 8:30కి లేచి బ్రేక్ఫాస్ట్ తినేసేది. బ్రేక్ఫాస్ట్ 8:30కి అంతా మా అమ్మ రెడీ చేసి పెట్టారు అక్కడ అంతే. మళ్ళీ కరెక్ట్ 12:30 అవుతుంటే వచ్చేసేది కిచెన్లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఏంటి? భోజనం తినేయాలి. భోజనం తినేసాక ఒక గంట సేపు అమ్మ పనులు చేసుకొని ఏమైనా వార్తలు చూసి మళ్ళీ ఒక గంట సేపు విశ్రాంతి తీసుకునేది. మళ్ళీ కరెక్ట్ 5 o'clockకి ఛాయ్ టైం. ఛాయ్తో మంచిగా ఉల్లిపాయలు తరిగించుకొని పకోడీ వేయమని చెప్పేది. మా అమ్మ పకోడీ వేసిస్తే పకోడీ తినేసి శుభ్రంగా సాయంత్రం గడిపేసేది. ఎవరన్నా వస్తే మనకి దేవుని వాక్యాన్ని అందించేది. మళ్ళీ కరెక్ట్ 8:30కి అమ్మ భోజనం టైం, మళ్ళీ కరెక్ట్ 10:30కి ఫ్యామిలీ ప్రేయర్. ఒక సిస్టమాటిక్ లైఫ్ మనం కావాలి. ఎందుకు ఆమె గురించి చెప్తున్నా, మనం సిస్టమ్ తగ్గిపోయింది, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని ఇష్టానుసారంగా మనము ఏమాత్రము జీవించలేని వారుగా మనం ఉంటున్నాం కనుకనే మనం దేవుని స్తుతించలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకని మనం చింతించే వారిగా ఉంటున్నాం, కానీ మనం చింత యావత్తు ఆయన మీద పోగేవారుగా ఉండలేకపోతున్నాం. పూటకి ఆరోగ్యం కాపాడుకుంటూ మంచిగా నడుచుకుంటే నువ్వు దేవుళ్ళు ఆనందించగలవు, నీకు ఇచ్చిన ఈ జీవితం విడదో ఆనందించు.
ఇక సిస్టమ్ తప్పిపోయినాం కనుకనే అటు దేవుణ్ణి ఆనందించలేకపోతున్నాము, జీవితంలో కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాము. కాబట్టి సిస్టమ్ తప్పిపోయినాం కాబట్టి సిస్టమ్ని మెయింటైన్ చేసి వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ బి అ క్రమశిక్షణ లేకుండా నువ్వు శిష్యుడివి కాలేవు. క్రమశిక్షణ కోరుకుంటున్నాడు. దావీదుకు ఒక క్రమం ఉన్నది. దేవుని ప్రజలు ఎవరైతే బైబిల్లో దేవుడు మనకి జ్ఞాపకంకి ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రమం పాటించారు. అందుకని అంటున్నారు కదా, క్రమము లేకపోతే ఏముంటుంది అక్కడ? అక్రమం ఉంటుంది. ప్రభు ఏం అంటాడు? అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుంచి మీరు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అంటున్నాడు. అవసరం లేదు, నువ్వు వచ్చి మందిరానికి కూర్చొని కానుక అర్పించక్కర్లేదు, పాట పాడక్కర్లేదు, వాద్యాలు వాయించక్కర్లేదు. ఎందుకు తెలుసా? నేను క్రమ శిక్షణ లేదు. నేటి నుంచి నా క్రమశిక్షణ నాకు నేర్పించు ప్రభు. ఏ సమయంలో నేను సన్నిధిలో వేచి ఉండాలా, ఏ సమయంలో నేను స్తుతించాలా, ఏ సమయంలో నేను నీ వాక్యమైన వెలుగుతో వెలిగింపబడాలి. అటు జీవితాన్ని నాకు అనుగ్రహించాలని దేవుడు మనం అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కలమోసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మాసంలో తెలుసుగా దినమందునైనా నామంలో కూడుకొని క్రమాన్ని నామంలో స్థుతించుకునే భాగ్యం మమ్మల్ని దయచేస్తున్నాను. దావీదు యొక్క జీవితాన్ని నేను మేము జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన నిత్యమునైనా మీ గొప్పతనాన్ని, మీ ఐశ్వర్యాన్ని మొత్తం గుర్తిస్తూ ప్రభా కేవలం నేను స్థుతిస్తున్నాయినా ముందుకి నడిపింపబడ్డాడయ్యా. ఆత్మతోనైనా నింపబడ్డాడు, నీలో ఆనందించాడు, హర్షించాడు. అట్టి రీతిగా ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా నామకార్థ క్రైస్తులుగా కాక ప్రభా ప్రతి నిత్యమునైనా మేము స్థుతించేవారుగా, నేను కొనియాడేవారుగా ప్రభా, నీ సన్నిధి అనుభవించేవారుగా ప్రభా, నీ ఆత్మతో నింపబడేవారుగా ప్రభా, నీ వాక్యం చేత వెలిగింపబడేవారుగా ప్రభా మా జీవితాన్ని నన్ను సరిచేయడం ప్రభా. ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా. గత 7 మాసాల్లోనే మమ్మల్ని కాచి కాపాడి నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం ప్రకటిస్తూ నేటి నుంచి నీ సన్నిధిలో ప్రభా సంపూర్ణ సంతోషం ఉందని గుర్తించి, అక్షర ఆనందము మీరు అనుగ్రహిస్తారని మేము గుర్తించి ఈ సన్నిధిలోనైనా వేషంగా కూడా మా ప్రతి ఒక్కరికి దయచేసి నామకార్థ జీవితాన్ని నేను మా జీవితాల నుంచి మీరు తొలగించారు ప్రభు. నిజముగా నేను నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభావ నీ సన్నిధిని నేను అనుభవిస్తూ ప్రభావ మొదటి కొనసాగింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభావ. బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభు, బిడ్డలు మీరు తోడుగా ఉండండి ప్రభావ. ఏ ఆపదలు అయితే బిడ్డలు అయితే ఉంటున్నారు ప్రభావ అన్నింటిలోనైనా బిడ్డలు మీరు ఆదుకోండి ప్రభావ. మీ సన్నిధిని కనపరచండి అయ్యా. బిడ్డలు మీరే తోడుగా ఉండి నేను నీ కొరకు నేను సాక్షులుగా నిన్ను స్తుతించేవారుగా ప్రభావ వాళ్ళు ముందుకి నడిపింపబడే ఆత్మ బలాన్ని నేను ప్రతి ఒక్క బిడ్డకు నేను దయచేసి అడుగుతున్నాను. నాలుగు బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు ప్రభావ. ఇక్కడ ఉంటున్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ నేను ఆ బిడ్డలు కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి. ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను నీ వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేసేటప్పుడు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, ప్రాణత్యాగం చేశారు ప్రభా. శరీరంలో నీ రక్తాన్ని నేను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. తగిన సిద్ధపాటు కలిగిన వారి కృతజ్ఞత హృదయంతో ప్రభా మేము చేసిన త్యాగాన్ని మేము తలపోసుకుంటూ మాకు ఇచ్చిన రక్షణని అయినా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆ రక్షణ ఆనందంలో ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని మీరేనైనా మా జీవితం ద్వారా ఘనత ప్రభావాలు పొందుకుంటున్నామని ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వెళ్ళి వచ్చిన పరమ తండ్రి.